ప్రజలు ఏమనుకుంటున్నారంటే నాడు జగన్ మీద తిరగబడ్డ షర్మిల ఇప్పుడు కేటీఆర్ మీద తిరగబడ్డ కవిత అంటారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే షర్మిల లాగానే మిగిలిపోతుంది, కానీ షర్మిలతో పోల్చుకుంటే కవిత చాలా తక్కువ. ఇప్పుడు కవిత ఏంటిది ఇక్కడ లిక్కర్ రాని, అలాంటి ఆరోపణ షర్మిల మీద ఉందా? లేదు. తండ్రి బతుకున్నాక కూడా వెన్నుపోటు పడడం అనేది అప్పుడే నిర్ణయించుకుంది అనుకుంటారా ఈ పార్టీ నుంచి వెళ్ళాలి అనే ఉద్దేశం? ఇంకోటి ఏంటంటే తెలంగాణ బహుజన రక్షణ సమితి కూడా రిజిస్ట్రేషన్ చేసిందని కూడా వార్తలు వస్తుంది. కవిత జైలుకి మోకముందే ఖర్గే గారితో ఫోన్ లో మాట్లాడింది, కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను. తన ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోలన్నీ కూడా ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి కవిత మరుసటి రోజు ఎమ్మటే కేటీఆర్ కేసీఆర్ భేటీ అయినటువంటి సందర్భం. ఈ భేటీలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి స్పందించొద్దని చెప్పేసి కూడా కీలక ఆదేశాలు చేసినటువంటి కేసీఆర్ ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఒక స్ట్రాటజీగా, ఒక ప్లాన్డ్ గా ఒక గేమ్ నడుస్తాం. కేసీఆర్ కేటీఆర్ ఒక వైపు ఉన్నారు, కవిత ఇంకో వైపు ఉంది. కవిత పార్టీ పెట్టారు. కేసీఆర్ కేటీఆర్లు హరీష్ రావు వీళ్ళందరి మధ్యలో కొంచెం బెడం అనేది ఉందంటారా? కొంచెం చాలా ఉంది. ఒక ఈస్ట్, ఒక వెస్ట్, ఒక నార్త్, ఒక సౌత్. మీడియాలలో అందరూ అంటుంటారు మాకు ఎలాంటి విరోధం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, మేమంతా ఒకటే, మాకు ఎలాంటి వాళ్ళు ఎవరు దూరం పెట్టలేదు అని చెప్పేసి అంటుంటారు. మరి హరీష్ రావు గారికి ఎందుకు సెకండ్ టైంలో? ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని అంటే మీరేం చెప్తారు? అసలు నేను చూసినటువంటి రాజకీయాల్లో నేను పుట్టి పెరిగిన తర్వాత చాలా తక్కువ టైంలో 18 నెలలని ప్రజలతో ఇంత చీ అనిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియదు. కూడా ఇల్లులు కట్టించే రాజ్యం చూసినాం, కానీ ఇల్లులు కూడగొట్టే రాజ్యం ఎక్కడ చూసి వాళ్ళు ఏమంటారు అంటే అక్రమంగా నాలా దగ్గర నిర్మించినటువంటి కట్టడాలు మాత్రం కూలేస్తున్నాము, అంతేగాని వేరే సామాన్యులకు లేదని వాళ్ళు. యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్ ప్రకారము గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేటీఆర్ కావచ్చు, కవిత గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అత్యంత సన్నిహితంగా మెలిగారు. వాస్తవానికి వాళ్ళ మధ్యలో సన్నిహితం, ఆ బంధం ఏ విధంగా ఉంటుంది? సో కేసీఆర్ అనే వ్యక్తి స్వేచ్ఛగా కొడుకుతో మాట్లాడాడు, కేసీఆర్ అనే వ్యక్తి స్వేచ్ఛగా బిడ్డతో మాట్లాడాడు. అసలు వీళ్ళు మాట్లాడకపోవడం వల్లనే ఈ రోజు ప్రభుత్వం. సాయి కిరణ్ గారు ఒకటి చెప్పండి, మీరు టీఆర్ఎస్ నుంచి బీజేపీలకి ఇలాంటి మతతత్వ పార్టీలకి ఎందుకు వచ్చారు అని అడిగితే మీరేం చెప్తారు? స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు మన స్టూడియోలో. వారితో అడిగి తెలుసుకుందాము ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తన స్థానిక కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దానికోసం ఆయన ఏ విధంగా పాటుపడుతున్నాడు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. సూపర్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అన్న. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత కొద్ది రోజుల కిందట 25 ఏళ్ల పండుగ జరిగిన 20 రోజుల తర్వాత 5 పేజీల లేఖ రాసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేను మొదటిగా ఒక విషయం చెప్పదలుచుకునేదంటే, ఒక కూతురు అనే వ్యక్తి తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఉంటుందా? ప్రధాన ఫస్ట్ పాయింట్. ఒకవేళ రాస్తే ఆ లెటర్ బయటికి ఎలా వస్తుంది? రెండో పాయింట్. ఇప్పుడు విషయం ఏంటంటే, లేదా మూడో పాయింట్ ఏంటిదంటే, కేసీఆర్ అనే వ్యక్తికి కూతురు కూడా స్వేచ్ఛ లేదా కేసీఆర్ అనే వ్యక్తి దగ్గర? అంటే కేసీఆర్ దగ్గరికి కూతురు కూడా చెప్పుకునేటువంటి స్వేచ్ఛ లేదా? అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు. సో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు, ప్రజలు బాధపడుతుంది లేదు, ప్రజలు బాధపడుతున్న విషయాలు చూడడం లేదు, ఆయన ప్రజల బాధలు గురించి ప్రశ్నించేది లేదు, అసెంబ్లీకి వచ్చేది లేదు. ఇంత నియంత పోకడ ఎందుకు? ఇంకా అంటే ప్రజలు నేను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాక కూడా ఎందుకు ఇంత నియంత పోకడ? కనీసం నీ బిడ్డే కూడా నీకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 2-3 విషయాలు ఏమున్నాయంటే, ఇది మొత్తం కుటుంబం ఆడుతున్న డ్రామా అని నా యొక్క ప్రధాన ఆరోపణ. మొదటి విషయం ఏంటంటే, కేసీఆర్కి లెటర్ రాసింది బాగుంది, అందులో ఉన్న విషయాలు మంచిగా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటారో చర్చించారో రాసింది. రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ దగ్గర ఉన్న లెటర్ కేసీఆర్ అయినా లీక్ చేయాలి, లేకపోతే కవితనైనా రాసిన ఆమెనైనా లీక్ చేయాలి. అటు కవిత కాంగ్రెస్ పార్టీ కన్నా కవితనే లీక్ చేసి ఉండాలి, లేక కేసీఆర్ అయినా కాంగ్రెస్ పార్టీకి పంపించి ఉండాలి. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, కవిత, రేవంత్ రెడ్డి మధ్యలో ఆడుతున్న నాటకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒక విషయం చెప్పండి, దాంట్లో ఆ 5 పేజీల లెటర్లో పాజిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి కూడా క్యాడర్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అనుభవంగా చెప్తా ఉన్నాను. అసలు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన జరిగినప్పుడు దాంట్లో పదవులు ఎవరికి ఇచ్చారు చెప్పండి? వాళ్ళు ఎన్నడన్నా ఒక పదవులు ఇచ్చినా? కనీసం ఉద్యమకారులను పట్టించుకున్నారా? కనీసం ఉద్యమకారుల యొక్క గోస విన్నారా? కనీసం అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు ఉద్యోగాలను అవన్నీ ఇచ్చిరా? కనీసం 1200 కుటుంబాల కన్నా మీరు ఏమైనా న్యాయం చేయగలిగిరా? ఫస్ట్ ప్రధాన ఆరోపణ. రెండో విషయం ఏంటిదంటే, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు, ఆ ఉద్యోగం ఎక్కడ పోయింది? నెక్స్ట్ నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, అది ఎక్కడ పోయినాయి?
అంటే విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమి చేసింది లేదు, ఏమి పెట్టింది లేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చేసిన దాంట్లో కొంత మాత్రం డెవలప్మెంట్ జరిగిందంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి సహకారం జరిగింది కాబట్టి ఆ డెవలప్మెంట్స్ జరిగినాయి నేను అనేది. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి నియంత పోకడా అనేది తగ్గించుకోకపోతే ఇంకా ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుకి వాళ్ళు ప్రతిపక్షం నుండి 2 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది దగ్గరకు వస్తున్నా ఉన్నా కూడా ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలో వాళ్ళు ఒక పోస్ట్ చేయలేదు ఇంకా. అంటే డివిజన్ ప్రెసిడెంట్లే కానీ లేకపోతే కాన్స్టిట్యూంట్ ప్రెసిడెంట్లే కానీ లేకపోతే పార్టీ డెవలప్మెంటే కానీ. అంటే ఏంది, మేము 10 సంవత్సరాలు అందులో పనిచేసినప్పుడు మాకు పదవి లేదు. ఇప్పుడు నాతో పాటు ఉన్నటువంటి నా సహచరులకు కూడా ఈరోజు కూడా పదవి లేదు. అంటే విషయం ఏంది, పార్టీని డెవలప్మెంట్ చేసే విషయంలో వాళ్ళు ఆలోచనలో లేరు. ఓన్లీ కేసీఆర్ అనే దాంట్లో నడుస్తూ ఉన్నారు. సో ఇప్పుడేం నడుస్తూ ఉందంటే కేసీఆర్, కవిత, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఈ నలుగురు 5 మంది కలిసి కొట్లాడుకుంటారు. ఈ చైర్ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని. అంటే తండ్రికి నడిచే పరిస్థితిలో లేదు, మాట్లాడే పరిస్థితిలో లేడు, ఆయనకు ముందుకు పోయే పరిస్థితులు లేడు. కాబట్టి ఈ 5 మందిలో నడుస్తూ ఉన్న చైర్ కొట్లాట. కాబట్టి ఆ కొట్లాట కోసము ఇప్పుడు ఆడుతున్నటువంటి ఇదంతా డ్రామా. నేను ఒకటే చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఇప్పటికైనా మీ నియంత పోకడ ఆపేసి కనీసం ప్రజల సమస్యలను పట్టించుకునే ప్రయత్నంలో ఉండండి. ప్రజల్లో భాగస్వామ్యం అవ్వండి. ఫామ్ హౌస్కే పరిమితం అవుతా అనుకుంటే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా దాని నుంచి మీరు పక్క జరిగిపోవాలని కోరుకుంటాను. మీరు ఒక విషయం చెప్పండి, గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేటీఆర్ కావచ్చు, కవిత గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అత్యంత సన్నిహితంగా మెలిగారు. వాస్తవానికి వాళ్ళ మధ్యలో సన్నిహితం, ఆ బంధం ఏ విధంగా ఉంటుంది? అసలు కేసీఆర్ అనే వ్యక్తి స్వేచ్ఛగా కొడుకుతో మాట్లాడాడు. కేసీఆర్ అనే వ్యక్తి స్వేచ్ఛగా బిడ్డతో మాట్లాడాడు. అసలు వీళ్ళు మాట్లాడకపోవడం వల్లనే ఈరోజు ప్రభుత్వం నష్టపోయింది. మనము ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబం తర్వాత మొదటి వ్యక్తి. కేసీఆర్ తర్వాత ఎవరు అంటే ఈటల రాజేందర్ పేరే వస్తుంది. ఒక బీసీ నాయకుడు, మంచి తెలివి ఉన్న వ్యక్తి, ఆర్థికంగా ఉన్న వ్యక్తి, సామాజికంగా ఉన్న వ్యక్తి, రాజకీయంగా అందరినీ మమేకమైనటువంటి అందరితోని ప్రశంసలు అందినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబం తర్వాత ఎవరు అంటే ఈటల రాజేందర్ గారి పేరు వస్తుంది. అలాంటి వ్యక్తి మాటలు కూడా వినకుండా, అలాంటి వ్యక్తి చెప్పిన సలహాలు కూడా వినకుండా నువ్వు నాకు చెప్తావా, ఒక బీసీ నువ్వు నాకు చెప్పేది స్థాయివా అనే అహంకారమే ఈరోజు దించే పరిస్థితికి వచ్చింది. నేను ఏమంటున్నానంటే కుటుంబం అనేది సెకండరీ. కనీసం నీ మంచి కోరుకున్నటువంటి నీకు రామబంటు లాగా, నీకు హనుమంతుడు లాగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని కూడా నువ్వు నమ్మకపోతే, తనని తనే నమ్ముకోకపోతే, తన నీడని తనే నమ్ముకోకపోతే ఎందుకు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అసలు తను కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా 42 సీట్లు చేంజ్ చేయాలి డాడీ అని చెప్పి ఒక లెటర్ పెట్టిండు ఆయన. ఆ లెటర్ని పక్కకు పెట్టేసి కేసీఆర్ అనే బొమ్మ జాలరా, ఎవడైనా నువ్వేంద్ర 42 సీట్లు చేంజ్ చేయమనేది, కేసీఆర్ బొమ్మ జాలు గెలుస్తా అన్నాడు. కరెక్ట్గా ఆ 42 సీట్లు ఓడిపోయినాయి. అలా ప్రతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే కేసీఆర్ అహంకారం అలాంటిది. మనం గతంలో చూసాం, ఈటల రాజేందర్ గారు వెలగొట్టిన తర్వాత ఈటల రాజేందర్ గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసినాక ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ చెప్పు నిలబెట్టినా కూడా కేసీఆర్ చెప్పే గెలుస్తుందని అహంకారంతో మాట్లాడి ఏం జరిగింది, ప్రజలు బుద్ధి చెప్పి కర్ర కాసి వాత పెట్టి పంపించారు దాని నుంచి. సో ఇలా కేసీఆర్ అనే వ్యక్తి తన వైఖరిని, తన పద్ధతిని మార్చుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాం. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కవిత జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అప్పుడే నిర్ణయించుకుంది అనుకుంటారా ఈ పార్టీ నుంచి వెళ్ళాలి అనే ఉద్దేశం? ఇంకోటి ఏంటంటే తెలంగాణ బహుజన రక్షణ సమితి కూడా రిజిస్ట్రేషన్ చేసిందని కూడా వార్తలు వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కవిత జైలుకి మోకముందే ఖర్గే గారితో ఫోన్లో మాట్లాడింది కాంగ్రెస్లో జాయిన్ అవుతా అని. తన ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ ఫోటోలన్నీ కూడా తీసేసింది. నెక్స్ట్ తన ఇంట్లో ఉన్నటువంటి పింక్ కండువలన్నీ పడేసింది. కార్లో ఉన్న పింక్ టవాళ్ళు పడేసింది. అన్ని వైట్ టవాళ్ళు వేపించేసుకుంది. మొత్తం అంతా వైట్ టవాల్ వేయించుకొని ఖర్గే గారితో మాట్లాడి నేను జాయిన్ అవుతాను చెప్పి మాట్లాడడం జరిగింది. స్వయాన మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, మాతో ఆల్రెడీ జాయిన్ అవుతాను మాట్లాడింది కవిత గారు అని చెప్పి. అది వాస్తవం. కాకపోతే ఆ సందర్భంలో తన జాయిన్ అయిపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చాలా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడుకొని సెట్ చేసిరు. మీరేమో జాయిన్ అవుతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత కూడా జే కేసీఆర్ అని చెప్పేసి అంటుంది, జేబీఆర్ఎస్ అని చెప్పి అంటుంది. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరు దయ్యాలు. కేసీఆర్ దేవుడు అంటే కేసీఆర్ దయ్యాల చుట్టూ, దేవుడి చుట్టూ దయ్యాలు ఉంటాయా, దయ్యం చుట్టూ దయ్యాలు ఉంటాయా? మీరు బాగా ఆలోచించండి. కేసీఆర్ అక్కడ ఆ దాంట్లోనే అర్థమైపోవాలి. కానీ తండ్రిని దయ్యం అంటే కూడా బాగుండదని చెప్పేసి
కేసీఆర్ అనేటువంటి దేవుడు, ఆయన చుట్టూ ఉన్న అందరు దయ్యాలు. దయ్యం చుట్టూ దయ్యాలే ఉంటాయి, దేవుడి చుట్టూ దేవుళ్ళు ఉంటారు. అంటే దయ్యాలు ప్రత్యేకంగా ఎవరంటారు మీ ఆలోచన ప్రకారం? ఎవరు దేనికి పనికిరాని వాళ్ళు, హింసించే వాళ్ళను, ఉమ్, పీక్క తినే వాళ్ళని దయ్యం అంటారు. సో ఇప్పుడు అలా పీక్క తిన్నాడు చేస్తున్నాడు అని ఆమె చెప్తుంది కదా. ఉమ్, అన్ని రకాలుగా నువ్వు భౌగోళిక తెలంగాణ చేసినావు కానీ సామాజిక తెలంగాణ చేయాలని కొత్త నినాదం ఎత్తుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలని సెంటిమెంట్ తోని తెలంగాణ సాధించడం, లక్షల కోట్లు ఖతం చేసినాం. ఉమ్, బిడ్డ ఇప్పుడు నువ్వు సామాజిక తెలంగాణను రేవంత్ రెడ్డి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇద్దరు కలిసి ముందు నడువురి, మీరు కలిసి ఒక నడువురి, నేను ఇక్కడ ఇది నడుపుకుంటూ వస్తే మళ్ళీ ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం ఆలోచనతో ఒక ప్రణాళికతోని రేవంత్ రెడ్డి, కేసీఆర్, కవిత ఆడుతున్న నాటకం అని చెప్పి తెలియజేస్తాం. ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి కవిత మరుసటి రోజు ఎమ్మటే కేసీఆర్ భేటీ అయినటువంటి సందర్భం. ఈ భేటీలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి స్పందించొద్దని చెప్పేసి కూడా కీలక ఆదేశాలు చేసినటువంటి కేసీఆర్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చారు? అంటే ఇప్పటికి కూడా తను చెప్పిన వాస్తవాలా అని ఏమంటారు, మెమరీ ఒకసారి రివైజ్ చేసుకోకపోవడం అనేది తప్పు. ఒకటి. రెండో విషయం, ఇప్పటికి కూడా తను చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఇడిచిపెట్టేసిండు అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఇది ఒక స్ట్రాటజీగా, ఒక ప్లాన్డ్గా ఒక గేమ్ నడుస్తూ ఉంది. పూర్తిగా కుటుంబం అంతా కలిసి ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా కేసీఆర్ ఒకవైపు ఉన్నాడు, కవిత ఒకవైపు ఉంది అనేది ఒక స్ట్రాటజీని క్రియేట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కేటీఆర్ ఒకవైపు ఉన్నారు, కవిత ఇంకో వైపు ఉంది. కవిత పార్టీ పెట్టబోతా ఉంది. ప్రజల దగ్గర నుంచి కావాల్సింది కూడా అదే, పార్టీ పెట్టాలి అనేది రావాలనేది వాళ్ళ యొక్క వైఖరి. సో అక్కడ ఈమె తన 100% పార్టీ పెడుతుంది, నష్టం కూడా పోతుంది. కొంతమంది జనాలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నాడు జగన్ మీద తిరగబడ్డ షర్మిల, ఇప్పుడు కేటీఆర్ మీద తిరగబడ్డ కవిత అంటారు. దీనికి ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవానికి అలా జరుగుతుందా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే షర్మిల లాగానే మిగిలిపోతుంది, కానీ షర్మిలతో పోల్చుకుంటే కవిత చాలా తక్కువ. ఎలా అంటే, ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత షర్మిల జగన్ కలిసి పార్టీ పెట్టారు ఒకటి. రెండో విషయం ఏంటంటే, షర్మిల అనే వ్యక్తి అన్న జైల్లో ఉన్నప్పుడు భుజస్కంధాల మీద పార్టీని వేసుకొని ఒక 3600 కిలోమీటర్ పాదయాత్ర చేసి అన్నని మళ్ళీ రాజ్యానికి రాజుగా చేసేంత వరకు అన్నెంబడి వెంటుంది. కానీ అన్న వెన్నుపోటు పొడిచిండు అక్కడ. చెల్లెని దగ్గర తీసుకోకుండా, పట్టించుకోకుండా, ఒక మంత్రి పదవికి ఉండకుండా, ఏది చేయకుండా అన్న వెన్నుపోటు పొడిచి అక్కడ చేసిండు. కానీ ఇక్కడ కవిత అనే వ్యక్తికి ఫస్ట్ ప్రధాన అక్కడ షర్మిలకి ఏంది చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు కవిత ఏంటిది ఇక్కడ లిక్కర్ రాని, అలాంటి ఆరోపణ షర్మిల మీద ఉందా? లేదు. పోనీ తండ్రి ఎవరు చనిపోయినరా? తండ్రి ఇక్కడ బతికే ఉండు. తండ్రి బతుకున్నాక కూడా వెన్నుపోటు పడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి ఆలోచించుకోవాలి. రెండు. మూడో విషయం ఏంటిది, ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత త్యాగం చేసి పార్టీ పెట్టి పాదయాత్ర చేసి పార్టీని కాపాడి ఒకసారి గవర్నమెంట్ తీసుకొచ్చిన కవితనే అక్కడ ప్రజలు పక్కకు పెట్టారు. తెలంగాణ ప్రజలు ఏమైనా ఎట్లా ఆహ్వానిస్తారు చెప్పండి? ఈ పార్టీ కూడా సేమ్ షర్మిల పార్టీ లాగానే అలాగే ఉండిపోతుంది. తర్వాత అది కాంగ్రెస్లో విలీనం చేస్తారు. కాంగ్రెస్లోనే మళ్ళీ ఆమె ఏదో పిసిసి అధ్యక్షుడు ఏదో పదవి అడగడానికి ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటాను. ప్రత్యక్షంగా ఇంకొకటి, మీరు కేటీఆర్ గారితో సన్నిహితంగా ఉన్నారు. ఈ కేటీఆర్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? కేటీఆర్ వ్యక్తిత్వం ప్రకారం అయితే చాలా మంచోడు వ్యక్తిగతంగా. కాకపోతే ఏంటంటే వీళ్ళ మధ్య చెప్తున్నా కదా, ఇప్పుడు కేటీఆర్కి ఒకరి కార్పొరేటర్ ఇవ్వాలని ఉంటుంది. కానీ అక్కడ పోయేంత వరకు తండ్రికి చెప్పుకోలేని పరిస్థితి, వీళ్ళు ఇవ్వలేరు. ఆటోమేటిక్గా ఏమంటే క్యాడర్ దెబ్బతింటుంది. అంటే వాళ్ళకి లేదు. అదే చెప్తా ఉన్నాను కదా, ఒక్కసారి ఒక మనిషిని కేసీఆర్ మాట్లాడొద్దు అనుకుంటే ఆయన మాట్లాడినేమో. అదంతా ఎందుకు, ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ గారిని నేను ఫేస్ చూడలే అని చెప్పేసి అసెంబ్లీకి రాలే ఆయన. ముఖ్యమంత్రి ఉండి అసెంబ్లీకి రాలే అతను. లేకపోతే ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేపించి మళ్ళీ ఆయన లోపలికి రావడం, ఇలాంటి పని. అంటే అసలు నువ్వు ఒక ప్రజానాయకుడివి, డెమోక్రసీ కంట్రీ ఇది. సో దీంట్లో ఎలా ఉండాలి నువ్వు? ప్రజల విషయంలో ఆలోచన, నీ వ్యక్తిగత స్వలాభం కోసము, నీ వ్యక్తిగత యొక్క క్యారెక్టర్ని, నీ వ్యక్తిగత యాటిట్యూడ్ని మొత్తం సమాజం మీద చూపిస్తా అంటే కుదరదు కదా. రైట్ అన్న. 7 ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని అంటే మీరేం చెప్తారు? కాంగ్రెస్ అసలు నేను చూసినటువంటి రాజకీయాల్లో, నేను పుట్టి పెరిగిన తర్వాత చాలా తక్కువ టైంలో వైఫల్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అతి తక్కువ టైంలో 18 నెలలని ప్రజలతో ఇంత చీ అనిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. అంటే మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ని దుమ్మెత్తి పోస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్తాను, చేసిన వాటిని చేసినామని చెప్తాం. ఒక విషయం, వాళ్ళు చేసిన పని ఏంటిది? ఒకటి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. వాళ్ళు చేసిన పని ఒకటి ఏంటిది? బస్సు ఫ్రీ ఒకటి చేశారు, కరెంటు ఫ్రీ ఒకటి ఇస్తా ఉన్నారు. ఈ 2 విషయాలే. 6 గ్యారెంటీలో 420 హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలో
కింద 420 హామీలు ఉన్నాయి. రైతులకు రుణమాఫీ చేయలేదా? రైతులకు రుణమాఫీ చేసినట్టు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వట్లేదా? చెప్పినా నేను, కరెంట్ ఫ్రీ అని చెప్పినా కదా. నేను రైతు రుణమాఫీ చేసినట్టు గ్రామానికి వెళ్దాం మనం. ఇదే కైజర్ టీవీ ఛానల్ పట్టుకొని మైక్ తీసుకొని గ్రామానికి వెళ్దాం. గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ బాధితులు ఎంతమందికి ఇచ్చిర్రు దాదాపుగా 30 కోట్ల 30,000 కోట్లు ఇచ్చానని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇవ్వాలని వాళ్ళు చెప్పారు. 30,000 కోట్లు ఇవ్వాలని చెప్పారు. వాళ్ళు ఇచ్చింది ఎంత? 18,000 కోట్లు. అంటే ఇంకెంత ఇవ్వాలి ఆలోచించండి. ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలి. అంటే ఎక్కడ రుణమాఫీ జరిగింది? సభలలో చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఇస్తున్నామని చెప్పేసి. సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ఇంటికి రైట్ మార్క్ పెట్టమని, ఇయ్యని ఇంటికి రాంగ్ మార్క్ పెట్టమని చెప్పండి. రేషన్ మీద కూడా సన్న బియ్యం ఇస్తున్నారని చెప్పి సన్న బియ్యం ఎవరిస్తున్నారండి? దేశం మొత్తంలో 83,000 కోట్ల జనానికి ఇస్తుంది నరేంద్ర మోడీ. ఆ సబ్సిడీ దాంట్లో మాది, మొత్తం పూర్తి సబ్సిడీ మాది. వాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జే వాళ్ళు పెట్టుకోవాల్సింది. పూర్తి సబ్సిడీ ఇచ్చేది కేంద్రం. సన్న బియ్యం ఇచ్చేది కేంద్రమే. దాంట్లో సబ్సిడీ మొత్తం కేంద్రంది. వాళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే పెట్టుకోవాల్సింది వాళ్ళు, అంతే. పూర్తి ఇప్పుడు రైతులకి కూడా, రైతుల విషయం తీసుకుందాం. రైతులది ఇంతవరకు కూడా ఒడ్లు కొనట్లేదు. అక్కడ మాయిశ్చర్ వచ్చి, వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఇంకా 900 కోట్ల డబ్బు ఇంకా ఇవన్నీ రిలీజే చేయలేదు. అంటే విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంకా రైతుల దగ్గర నుంచి చాలా వడ్లు కొనాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ పాడి రైతులు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వము ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేక చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఇలా ఒక్క విషయంలో కాదు, మొన్న జరిగినటువంటి అదేంటి వరల్డ్ వైడ్గా జరిగినటువంటి అందాల బామలది కాంపిటీషన్ జరిగింది కదా, దాంట్లో కూడా చెడ్డ పేరే తెచ్చుకున్నారు వాళ్ళు. విషయం చెప్తా ఉన్నా, ఒక అందాల బామ నన్ను ప్రాస్టిట్యూట్ గా చూసిండ్రు అని అంటే అర్థం ఏంటంటే, అసలు అంటే మిగిలిన వాళ్ళు అందరూ కూడా అంత లేదు, ఆమె ఎక్కువ ఫోటోలు అడగడం వల్ల అలా ఫీల్ అయిందని చెప్పేసి వాళ్ళు అంటారు. అదే ఇప్పుడు ఒక ఫోటోలు అడగడంలో ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉంటాడు, చాలా మంది ఫోటోలు దిగుతారు, అట్లాంటి ప్రాస్టిట్యూట్ అంటారా? ప్రాస్టిట్యూట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇక్కడ అన్ని విషయాలు, ఒక్క విషయం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నీ బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? నీ ఎస్సీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? నీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలకి మన అదేవిధంగా మహిళలకి స్కూటీలు ఇస్తాను, అవి ఎక్కడ పోయినాయి? నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తాను, అది ఎక్కడ పోయింది? మరి ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్స్ 2,000 నుంచి 4,000 చేస్తాను, అది ఎక్కడ పోయింది? అసలు నువ్వు ఇస్తున్నటువంటి ఏమి ఇస్తున్నావు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విషయం చెప్పండి, వాళ్ళు కాంగ్రెస్ పాలన వచ్చేసి 1.5 కాలం అయింది. ఈ 1.5లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కొన్ని అమలు చేస్తున్నాము, మిగిలిన వాటికి కూడా కార్యాచరణ రూపుదాలుస్తున్నామని చెప్పేసి అంటున్నారు. దీన్ని కూడా అట్లా కూడా చూడొచ్చు కదా. అక్కడ వినండి, రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పిన విషయం ఏంటంటే, నా దగ్గర మిగులుతున్నాయి 5,000 కోట్లు, మొత్తం 18,000 కోట్ల లాభం. మిగులు బడ్జెట్లో 18,000 కోట్లు మిగిలితే 6,500 కోట్లు నేను ఎవరికి ఇస్తున్నాను? కేసీఆర్ చేసిన అప్పు కడతా ఉన్నాను. ఇంకొక 6,500 కోట్లు ఎవరికి ఇస్తున్నాను? మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నా అని చెప్తాను. ఇంకొక 5,000 కోట్లు ఎవరికి ఇస్తా ఉన్నాడు? ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం చేస్తా ఉన్నాడు. అంటే ఆయన దగ్గర మిగిలిన ఎంత బడ్జెట్ ఇప్పుడు? 5,000 కోట్లు. 5,000 కోట్లు సంవత్సరానికి ఎంత అవుతుందండి? 60,000 కోట్లు అవుతుంది. ఈ 60,000 కోట్లతోని 3 లక్షల బడ్జెట్ పెట్టిండు, ఎట్లా అమలు జరుగుతుంది? ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, నీకు నిజంగా 5,000, నీ దగ్గర ఉన్నది 60,000 కోట్లే, ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే దాదాపు 20,000 కోట్లు కావాలి. అంటే కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం కాదా? సారీ, ఈ పథకాలంతా కావాలంటే 20 లక్షల కోట్లు కావాలి. 20 లక్షల కేసీఆర్ చేసిన అప్పులకే ఆయన వడ్డీ కడుతున్నాం, 18,000 కోట్లు కడుతున్నాం అని చెప్పేసి అంటారు. నేను తప్పు పడతలేను, మీరు కట్టండి. మీరు అంటున్నటువంటి మీ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 20 లక్షల కోట్లు కావాలి. 20 లక్షల కోట్లు కావాలి. అంటే ఎన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వం పరిపాలిస్తే 20 లక్షల కోట్లు నీ దగ్గర వస్తాయి? నీ దగ్గర సంవత్సరంలో ఆదాయం, నీ దగ్గర మిగిలి బడ్జెట్ ఎంత మిగులుతుందంటే 60,000 కోట్లు. ఈ 60,000 కోట్లతో నువ్వు ఎన్నడూ చేస్తావు 20 లక్షల కోట్లు? అంటే నువ్వు మళ్ళీ కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు ఈ 15 నెలలు 1,50,000 కోట్లు అప్పు చేసినావు. అంటే ఈ 1,50,000 కోట్లు అంటే నువ్వు కూడా సగటుగా ఈ 5 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నావు. ఎట్లా? ఈ 1,50,000 కోట్లు అప్పు చేసిన దానికి నువ్వు ఏమైనా బ్యారేజ్ కట్టినావా? లేకపోతే ఒక డ్యామ్ కట్టినావా? పెద్దది ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఒక సిటీ నిర్మాణం జరిగిందా? లేకపోతే మూసి డెవలప్మెంట్ జరిగిందా? ఏం జరిగింది చెప్పండి? నువ్వు మొత్తం నీ పరిపాలనలో పేదరికం ఏడవడం తప్ప ఏమీ లేదు. ఇల్లులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఎక్కడన్నా
ఒక సంస్కృతి ఉందా? ఇల్లులు కూలగొట్టే సంస్కృతి ఉందా ఇక్కడ? లేదు లేదు. మరి ఈ ఈ పరిపాలనలుగా ఇల్లులు కట్టించే రాజ్యం చూసినాం కానీ అంటే ఇల్లులు కూలగొట్టే రాజ్యం ఎక్కడ చూసినాం? వాళ్ళు ఏమంటారు అంటే అక్రమంగా నాలా దగ్గర నిర్మించినటువంటి కట్టడాలు మాత్రం కూలేస్తున్నాము, అంతేగాని వేరే సామాన్యులకు లేదని వాళ్ళు యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్ ప్రకారము గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా 12 సంవత్సరాలు కబ్జా ఉంటే ఆయన ఓనర్షిప్ వస్తాయి ఆయనకి, రెవెన్యూ చట్టం ప్రకారం. అలాంటిది 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కట్టుకునే ఇల్లుని ఎట్లా కూలగొడతావు? సరే కూలగొడుతున్నావు, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నావు, చాలా సంతోషం. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటిది? చెరువు చుట్టూ నువ్వు బౌండరీ ఎందుకు వేస్తలేవు? ఫస్ట్ నువ్వు చేయాల్సిన ఏంటిది? చెరువుని ఫెన్సింగ్ చేసి చెరువుకి ఎందుకు బౌండరీ వేయట్లేదు? ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్ ట్రాక్ దగ్గరికి వెళ్దాం. రైల్ ట్రాక్ దాటి ఎవడన్నా ఇల్లు కట్టుకుంటాడా? ఎంతో ల్యాండ్ ఖాళీగా ఉంటుంది. చిన్నాడ వస్తువుని ఐరన్ వస్తువు కూడా తీసుకుపోరు. ఎందుకు? దాని మీద కేసు అవుతుందని ఒక భయం. నువ్వు అది క్రియేట్ చేయకుండా, నీ అధికారులతో అలాంటి భయాన్ని క్రియేట్ చేయకుండా నువ్వు పర్మిషన్లు ఇస్తావు. ఇల్లులు కట్టేసి 20-30 ఏళ్ళు అవుతుంది. నీ రాజ్యమే కదా ఆ టైంలో ఉన్నది, మీ కాంగ్రెస్ పరిపాలన కదా వందలాది మందికి పర్మిషన్లు వచ్చింది. ఆ ఇళ్ళని ఈరోజు ఎట్లా కూడా కొడతావు? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటున్నా అంటే ఒక చిన్న విషయం, దీంట్లో మన ఖైదో టీవీ ద్వారా ఇంపార్టెంట్ పాయింట్ వెళ్ళాలి. విషయం ఏంటంటే ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది, ఒక ఆయన ఇల్లు కొన్నాడు అపార్ట్మెంట్లో, ఆ అపార్ట్మెంట్ పడేసిండు. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్కి ఈఎంఐ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఇప్పుడు పడేసిన ఇల్లు, వాడు ఇల్లు ఉండే కాబట్టి అలా ఆ ఫ్లాట్ కొనుక్కున్నాడు కాబట్టి ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు ఆ అపార్ట్మెంటే లేదు, ఎవరికి కట్టాలి ఈఎంఐ? బ్యాంక్ వాడు దేని మార్టిగేజ్ చేసుకున్నాడు? నువ్వు బ్యాంక్ వానికి ఏం సమాధానం చెప్తావు? ఈఎంఐ వీడు ఎట్లా కట్టాలి, ఎందుకు కట్టాలి? ఇవన్నీ నువ్వు ఆలోచన చేయకుండా ఈ సబ్ కమిటీతోని కానీ, నీ యొక్క క్యాబినెట్తోని కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక సంఘంతో కానీ, లేకపోతే నీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి ఇవన్నీ చర్చించకుండా, వాళ్ళకి ఏం న్యాయం చేయాలో చెప్పకుండా నువ్వు ఇట్లా కూలగొట్టుకుంటూ పోతుంటే ఎంతవరకు కరెక్టు? 2 ఏమంటారు? కూలగొట్టిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అంటారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారండి? డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు? నిరుపేదలకి, అడక తినే వాళ్ళకి, కష్టం ఉంది, బాధ ఉంది, బతకలేకపోతున్నారు అని కటిక పెదరికం అనిపిస్తున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సింది. వీడు ఆల్రెడీ మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు, లేకపోతే ప్రైవేట్ జాబ్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నాడు, వాళ్ళు ఇల్లులు కొట్టి నువ్వు పెదరికంగా బతుకు అంటే ఎంత? వాళ్ళు ఆ విధంగా కూడా కించపరిచినట్టే కదా. అంటే ఇది మనం అర్థం చేసుకో, దీంట్లో చాలా ఉన్నాయి విషయాలు. అందుకే ఏదైనా కూలగొడుతున్నప్పుడు కానీ, ఎవరైనా హింసిస్తున్నప్పుడు కానీ వీటి విషయాలు అన్ని చర్చించుకొని దానికి సమతుల్యత, దాని తగ్గట్టు డబ్బులు ఇస్తావా, లేకపోతే దాని తగ్గట్టు ఒక బిల్డింగ్ కొనిస్తావా, లేకపోతే ఇంకేమైనా కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఇస్తావా, ఏదో చేయాలి కదా. సాయి కిరణ్ గారు ఒకటి చెప్పండి, మీరు బీజేపీ పార్టీ అంటే ఎంతో మంది ప్రజలు కూడా మతతత్వ పార్టీ అంటారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలకి ఇలాంటి మతతత్వ పార్టీలకి ఎందుకు వచ్చారు అని అడిగితే మీరేం చెప్తారు? అసలు భారతీయ జనతా పార్టీ అంత సెక్యులర్ పార్టీ ఎక్కడ లేదు. నేను రెండు మూడు విషయాలు చెప్తాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీని తీసుకుంటే ఈరోజు కేంద్రంలో క్యాబినెట్లో 61% సోషల్ ఇంజనీరింగ్ జరిగింది. ఓబీసీలకి 27 మందికి మంత్రి పదవులు ఇచ్చారు, ఎస్సీలకి 12 మందికి ఇచ్చారు, ఎస్టీలకి 7 మందికి ఇచ్చారు, మైనార్టీలకి 5 మందికి ఇచ్చారు. ఇదే కదా సోషల్ ఇంజనీరింగ్ అంటే, సెక్యులరిజం అంటే ఇదే కదా. ఈ బీజేపీ ఉన్నప్పుడు ఒక అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయింది, ఈ బీజేపీ ఉన్నప్పుడు మన కోవింద్ గారు రాష్ట్రపతి అయింది, ఒక ఎస్సీ బిడ్డ, ఒక మైనార్టీ బిడ్డ. ఇప్పుడు ఎవరు? ఒక ఎస్టీ బిడ్డ, ముర్ము గారు. ఇదే కదా సోషల్ ఇంజనీరింగ్ అంటే. ఇంకెక్కడ మతతత్వ పార్టీ ఇక్కడ? అంటే మనం ఆలోచించాలి, హైలీ ఇంపాసిబుల్. ఈవెన్ మా బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా మద్దతుగా పలుకుతున్నారు. ఈవెన్ మా ఆర్ఎస్ఎస్ కూడా ఒకటే అంటది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఉన్నట్టు మా చీఫ్ గారు కూడా ఒకటే ఏం చెప్తారంటే, భారత్ మాతాకి జై, దేశాన్ని ప్రేమించండి. దేశాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే, హిందుత్వం కాదు ఇక్కడ. ఇక్కడ మనందరం ఎప్పటి నుంచి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని చెప్పేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఈరోజు నరేంద్ర మోడీ గారు పోతా ఉన్నారు. ఆనాడు సాయిబాబా ఏమన్నాడు? సబ్కా మాలిక్ హే క్యా అన్నాడు. ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారు కూడా చెప్తుంది అదే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి. అంటే మనం అర్థం చేసి, ఈరోజు మొన్న జరిగినటువంటి చర్చల్లో మన అసదుద్దీన్ ఓవైసీని పంపించింది ఎవరు? కేంద్రం కాదా? ఆ ప్లేస్ లో అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు పంపాలి? ఇదే కదా. మీరు సబ్కా వికాస్ సబ్కా సాత్ అని మీరు అంటున్నారు, కేసీఆర్ ఏమో సబ్కా సాత్ సబ్కా వినాశ్ అని చెప్పి కేసీఆర్ అంటారు. ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ప్రకటించిన స్కీము 256 స్కీమ్లు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో 67 స్కీమ్లు ఏమో డైరెక్ట్ స్కీమ్స్ దొరుకుతూ ఉన్నాయి, కొన్ని ఏమో సబ్సిడీ స్కీమ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక్క స్కీమ్ అన్నా నడుస్తలేదు అనేది చెప్పండి.
నరేంద్ర మోడీ గారు ప్రకటించిన స్కీమ్లలో ఇది ఒక స్కీమ్ నడవట్లేదని చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటుంటే ట్రైన్సే తీసుకోండి, వందే భారత్ తీసుకోండి, జపాన్ ట్రైన్స్కి సమానంగా మనం పోతా ఉన్నాము. ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినాము. దేశం ప్రపంచంలో ఇంకొద్ది రోజుల్లోనే మనం 3వ ఆర్థిక వ్యవస్థ భారతదేశంగా ఎదగబోతా ఉన్నాము. ఇది కదా మనకు కావాల్సింది. ఒక విషయం చెప్పండి. మీరు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో గతంలో కూడా బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నారు. ఎందుకు అలాంటి జాప్యం జరిగింది? ప్లస్ ఇప్పుడు మీ ఉప్పల్లో ఎలాంటి సమస్యలున్నాయి? ఇప్పుడు ఉప్పల్లో ప్రతి లీడర్‌కి కూడా ఏముంటదండి, కార్పొరేటర్ కావాలని ఉంటది, ఎమ్మెల్యే కావాలని ఉంటది, ఇంకోటి కావాలని ఉంటది. సో, దాంట్లో భాగస్వామ్యంగా ప్రజా సమస్యలు నేను ఎన్నో సందర్భాల్లో నా సుప్రా ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సేవ చేశాను. కానీ ఇక్కడ విషయం ఏందంటే అల్టిమేట్‌గా పవర్ ఈజ్ కొన్ని విషయాలకి, అంతే. కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది. ఆ పవర్ ఏంటిదంటే కార్పొరేటర్ అని ఉండాలి, ఎమ్మెల్యే అని ఉండాలి, లేకపోతే మంత్రి అని ఉండాలి, లేదా ముఖ్యమంత్రి అని ఉండాలి. సో, దాంట్లో భాగంగా నేను కూడా సరే ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశాను లాస్ట్ టైము. సో, పార్టీ పిలిచింది, ఈసారి ఒక్కసారి కూర్చోండి, నెక్స్ట్ టైం మీకు చూద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఆ విధంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఇచ్చారు. వారికి సపోర్ట్ చేసుకుంటూ మేము కూడా వెళ్ళాం. పార్టీ నిర్ణయం అంతిమంగా మనం చేసేది. ఇక సమస్యలు అంటారా, ఉప్పల్ అనేక సమస్యలున్నాయి. చాలా సమస్యలున్నాయి. అయితే ఈ సమస్యల పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు మీ దగ్గర. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు పడుతూ ఆ సమస్యలపై పోరాడుతూ ఉంటారు. మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పోరాడుతున్నట్టయితే నాకేం కనిపించట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు పోరాడితే ఎందుకు అక్కడ బ్రిడ్జ్ ఉప్పల్లో ఇంకా కొన్నేళ్ళ నుంచి నత్తనడకలా నడుస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు మనం ఫండ్స్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర గడ్కరీ గారు అనేక సార్లు చెప్పినా కూడా అది ఇంకెందుకు నత్తనడక నడుస్తూ ఉంది అంటే స్టేట్ గవర్నమెంట్ కనీసం బ్రిడ్జ్ని వేయించుకోలేకపోతుంది. ఫ్లైఓవర్ స్థల సేకరణ కూడా జాప్యం జరుగుతుంది. ఫ్లైఓవర్ అదే చెప్తున్నాను. ఇప్పుడు మొన్న జరిగినటువంటి చెర్లపల్లిలో ఆ రోజు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు కృషితోని అది చెర్లపల్లిలో ఓపెన్ అయింది రైల్వే స్టేషన్. అంత చక్కటి రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే కనీసం ఆ బస్సు పోవడానికి కూడా రోడ్ లేదు ఈరోజు. అంటే రోడ్డు విస్తరణకు కూడా స్థల సేకరణ జరగట్లేదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే చాలా విషయాలు ఒకటి కాదు, ఉప్పల్కి 2-3 విషయాలు చాలా ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ పొల్యూషన్. మనం ఏంటంటే ఇందులో ఉండి అలవాటు పడిపోయినాం కాబట్టి ఇది ఒకనాడు ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గము హైదరాబాద్కి చివరి ప్రాంతం. ఈరోజు నడిబొడ్డు, ఈ హైదరాబాద్కి నడిబొడ్డుగా ఉంది. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఈ యొక్క ఉప్పల్ నియోజకవర్గం ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఉంది. ఇటు తీసుకుంటే చెర్లపల్లి ఉండొచ్చు, నాచారం తీసుకోవచ్చు, రామంతపూర్ తీసుకోవచ్చు, ఉప్పల్ తీసుకోవచ్చు, పూర్తి ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఇండస్ట్రియల్ ఏరియా మధ్యలో రెసిడెన్షియల్ వచ్చేసింది మొత్తం. అసలు ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ని తొలగించాల్సిన అవసరం ఉంది. అటు గట్కేసరో లేకపోతే ఇంకటు భువనగిరి సైడో పంపేయాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండో విషయం, భూగర్భ డ్రైనేజ్ ద్వారా ఇక్కడ భూమి అంతా కూడా కాలుష్యం జరిగిపోయింది రెండో విషయం. మూడో విషయం ఏంటిదంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ నుంచి వస్తున్నటువంటి నీటి ద్వారా, ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యర్థాల ద్వారా, ఇంకా రకరకాల కెమికల్స్ ద్వారా భూమి అంతా కూడా కాలుష్యం అయిపోయింది. ఈరోజు బోర్ వేస్తే నీళ్ళు రావట్లేదు, కోకోకోలా లాగా వాటర్ వస్తూ ఉంది, అదొకటి. ఇంకోటి అటు రామంతపూర్ ఉప్పల్కి వెళ్తే అటు మాకు మూసి ఎట్లా అంటే మాకు మెడకి నెక్లెస్ ఎట్లనో అట్లా మాకు రామంతపూర్కి ఉప్పల్కి ఒక నెక్లెస్ లాగా మారింది. అది అక్కడ ఏమైంది, పూర్తిగా అమోనియా లెడ్ ఫామ్ అయిపోయి ఆ చుట్టుపక్కల కూరగాయలు పండిస్తున్నారు. ఆ కూరగాయలు మేము తిని అస్వస్థకు గురవుతూ ఉన్నారు. ఈరోజు ఎస్టీపీలు కరెక్ట్గా పనిచేయక, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కరెక్ట్ పనిచేయక, అక్కడ వాటర్ ట్రీట్మెంట్ కరెక్ట్ జరగక, ఆ ట్రీట్మెంట్ జరిగిన వాటర్ని తీసుకొచ్చి మూసిలో కలపడం వల్ల అనేక విషయాలు ఈరోజు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నాం. రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, పొల్యూషన్ ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి, కాలేజ్ లేదు, ఇవన్నీ ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యల నుంచి ఎప్పుడైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం ఏమైనా చేపట్టారా? అనేక ఇప్పుడు నేను మూసి ప్యూరిఫికేషన్ మీద ఎస్టీపీల మీద మీరు చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మేము పాదయాత్ర కూడా చేసినాం. అంటే విషయం ఎందుకు చెప్తా ఉందంటే ఎస్టీపీ అనేది సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, దాని నుంచి ఎంత దుర్వాసన వస్తుంది తెలుసా. నైట్ 2 గంటలకి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసినప్పుడు మనం పడుకున్నప్పుడు ఆ గాలి వీడ్చడం వల్ల మన ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతా ఉన్నాయి, మన యొక్క గుండె వ్యాధి వచ్చే అవకాశం ఉంది, చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎవరికి అర్థం అవ్వట్లేదు. విషయం మీద పడుకున్నప్పుడు మనకేమో తెలుస్తలేదు. ఇప్పుడు ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కెమికల్స్ కలిపి దాన్ని డైల్యూట్ చేయకుండా గ్యాస్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ రిలీజ్ చేయడం వల్ల ప్రజలంతా అస్వస్థకు గురవుతూ ఉన్నారు. పుట్టిన పిల్లలకి శ్వాస తీసుకునే పరిస్థితి లేదు. సో ఇలాంటి విషయాల మీద పోరాడాల్సిన అవసరం ఉంది.
డెఫినెట్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కార దిశగా మేము పోరాడతామని చెప్పి రానున్న రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గంలో సాయి కిరణ్ ప్రజలకు చేరువ కావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు ప్రత్యేకంగా ఎప్పుడు చెరువుగానే ఉంటాం ప్రజలతో. నిత్యం ప్రజా సేవలో ఉంటాము. నిత్యం పిల్లల ఫీజులు కట్టే దగ్గర ఫీజులు కడుతూనే ఉంటాము. హాస్పిటల్ పోయే వాళ్ళని హాస్పిటల్ పంపిస్తాం, ట్రీట్మెంట్ చేయిస్తాం. మా టీం అంతా కూడా చాలా పక్కగా పనిచేస్తూ ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఎప్పుడు ప్రజా సమస్యలకు మమేకమవుతూ ప్రజా సమస్య ఎక్కడున్నా కూడా పోరాటానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తాను. మీ పార్టీలో వాళ్ళే మిమ్మల్ని అణచడానికి ప్రయత్నం చేస్తే ఇక అలాంటి ప్రతి- వాళ్ళు లేరంటారా? ప్రతి దగ్గర ఉంటుందండి. ఇప్పుడు మీరు బాగా మంచి యాంకరింగ్ అవుతారు అనుకోండి, ఇంకోరు వచ్చారు అనుకోండి, అరే మీ చీరని ఎట్లా గుంజ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అది కామన్ థింగ్స్ ఇవన్నీ. అసలు అలాంటి పోటీ ఉంటేనే కదా మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. అది కామన్ ఉండాల్సిందే కూడా. ప్రత్యక్షంగా బీజేపీ పార్టీ అంటే పైసలు ఉన్న వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పేసి కూడా ఒక నానుడి ఉంది. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారే మాకు ఆదర్శం, ఇంకెవరూ అవసరం లేదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అంటే నరేంద్ర ముందు కూడా మోడీ ఆ నరేంద్ర మోదీకి ఎలా జరిగిందో ఎంత చేరుగా ప్రాముఖ్యత ఇచ్చారు, మీకు కూడా అలా ఇస్తారని చెప్పి. అంటే ఒక నరేంద్ర మోడీ గారి తర్వాత చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకోండి. చిన్న వయసులో 25 సంవత్సరాలకి ఒక పండితుని తీసుకొచ్చి ఎంపీని చేసారు. ఒక ఎంపీ అయితే ఇప్పటి సైకిల్ మీద తిరుగుతూ ఉంటుంటాడు. అంటే అలా చెప్పుకుంటూ పోతుంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు దత్తాత్రేయ గారిని తీసుకోండి. ఒక సామాన్య జీవితం, మరి ఎక్కడ దాకా వెళ్ళిపోయారు. ఈ యొక్క రాష్ట్రానికి 3 సార్లు అధ్యక్షుని చేసిండ్రు. ఇప్పుడు గవర్నర్ దాకా వెళ్ళిపోయారు, కేంద్ర మంత్రి చేసిండ్రు. అంటే బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. బహుజనవాదం వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అంతే కదా. ఇప్పుడు బహుజనులకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడండి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక దత్తాత్రేయ బీసీని అధ్యక్షుని చేసింది, ఒక బండి సంజయ్ బీసీని అధ్యక్షుని చేసింది, ఒక లక్ష్మణ్ బీసీని అధ్యక్షుని చేసింది. అంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అంటే ఒక బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. రేపు రాబోయే అధ్యక్షుడు బీసీ ఉంటాడు. అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి అటు మందకృష్ణ మాదిగని హక్కునే చేర్చుకుంది, ఇటు ఆర్ కృష్ణయ్యని హక్కునే చేర్చుకుంది. అంటే ఇవన్నీ వర్గాలనంతా మేమంతా ఒకటే అని చెప్పడానికే కదా ఇదంతా కూడా. సో డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగురైపోతా ఉంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. అయితే రానున్న రోజుల్లో మీరేమో బీజేపీ బీసీలకి ప్రాముఖ్యత ఇచ్చింది అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మరి? కేసీఆర్ అక్కడనే అధ్యక్షుడు, ఆయనే ఉంటుండు, పార్టీ పగ్గాలు కూడా వాళ్ళే నేను చేస్తారు. చెప్తున్నా కదండి, ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి ఆ లెటర్ కూడా ఎందుకు రాసి తెలుసా? ఉమ్. కేటీఆర్ ని ప్రెసిడెంట్ చేస్తాను, కేటీఆర్ కి మాట ఇచ్చిండు. కానీ కుటుంబంలో కుంపటి పెట్టడానికి కవితతో లెటర్ రాపించిండు. కేసీఆర్ అనే వ్యక్తి అంతరేం చెప్తున్నాను ఈరోజు. కేసీఆర్ అనే వ్యక్తి చనిపోయేంత వరకు తన పదవి ఎవడికి ఇయ్యడు. పదవీయ వ్యామోహం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఆ రోజు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా తన అన్న మీద ఎవరైతే పార్టీలో జాయిన్ చేసిన ఆయన మీదే పోటీ చేసినటువంటి వ్యక్తి. ఆడికెళ్ళి సింగిల్ ఓడిపోయినాక కూడా సింగిల్ విండో మెంబర్ తీసుకొని ఆడ నుంచి ఎప్పుడు కూడా పదవి లేకుండా ఒకరోజు చంద్రబాబు నాయుడు పదవి తీసేసినందుకు జెండా పట్టుకొని జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి. కేసీఆర్, కేటీఆర్లు, హరీష్ రావు వీళ్ళందరి మధ్యలో కొంచెం వెడం అనేది ఉందంటారా? కొంచెం కాదు, చాలా ఉంది. ఒకరు ఈస్ట్, ఒకరు వెస్ట్, ఒకరు నార్త్, ఒకరు సౌత్. అంటే ఎప్పుడు వాళ్ళు ఒక దగ్గర కలిసే పరిస్థితి ఉండదు. కాకపోతే ఎప్పుడు కలుస్తారంటే అది ఏమైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు అందరూ ఒకటే. అంటే మీడియాలలో అందరూ అంటుంటారు మాకు ఎలాంటి విరోధం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, మేమంతా ఒకటే, మాకు ఎలాంటి వాళ్ళు ఎవరు దూరం పెట్టలేదు అని చెప్పేసి అంటుంటారు. మరి హరీష్ రావు గారికి ఎందుకు సెకండ్ టైం లో మంత్రి పదవి ఇవ్వడానికి అంత జాప్యం జరిగింది? ఆలోచించాలి కదా. ఎందుకు హరీష్ రావు గారి పేరు కాళేశ్వరం బ్యారేజ్ మీద ఒక మంత్రిగా పేరు లేదు? ఉన్నాయి, దాంట్లో ఉన్న మిస్టేక్స్ దాంట్లో ఉన్నాయి, దీంట్లోనే. ఒక కేసీఆర్ అనే వ్యక్తి ఆడ మన చిన్నజీర స్వామి ఏదో పెట్టిరు కదా, ఆ విగ్రహం ఏర్పాటు చేసారు కదా మన చిన్నజీర స్వామి ఆశ్రమం దగ్గర. కేసీఆర్ పేరు పెట్టినందుకు చిన్నజీర స్వామిని దూరం పెట్టిన వ్యక్తి ఆయన. మొన్నటిదాకా శాస్త్రంగా చిన్నజీర స్వామి పండుకొని చిన్నజీర స్వామి ఎవరు అంటుండే. అంటే అలాంటి పదవి కోసము పేరు లేనందుకు అలాంటి అహంకార ధోరణి అనుకుంటారు. చివరిగా ఒక ప్రశ్న, కవిత పార్టీ పెట్టబోతుందా, లేకుంటే కాంగ్రెస్ లో చేరబోతుందా, లేకుంటే మీ బీజేపీలో చేరబోతుందా? బీజేపీలో అసలు ఆస్కారమే లేదు. మేము అలాంటి వాళ్ళని తీసుకునే పరిస్థితి కూడా లేదు. రెండే విషయాలు జరుగుతాయి. ఒకటి, పార్టీ పెట్టి కాంగ్రెస్ విలీనం అవ్వడం, లేకపోతే కాంగ్రెస్ లో పోవడం. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి రేపు నడుస్తుంది అనుకుంటేనేమో కాంగ్రెస్ లో పోతారు. లేదు, రేవంత్ రెడ్డికి డిస్టర్బెన్స్ వస్తుంది అన్నప్పుడు పార్టీ నడుస్తుంది. ఇది ఇవాల్టి చీఫ్ గెస్ట్ అయినటువంటి సాయి కిరణ్ గారి మాటలు విన్నాము. ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మరో స్పెషల్ గెస్ట్ మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్. నేను మీ గంగాధర్. నమస్తే.